క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర బాలిక సంక్షేమ పోరాట వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చినట్టే మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన వాహన మేరకు మన ముఖ్య అతిథులు మన ఆత్మీయులు రాష్ట్ర లింకాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారిని సుజన్మారి గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథులు రాష్ట్ర బాలిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. మన ఒంగోలు శాసనం చదువుతున్నాం. అదేవిధంగా మెట్మా పీడి చాలా రవికుమార్ గారు మెట్మా పీడి సభా మీదకు ఆహ్వానిస్తున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పూర్ణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలపట్టి భాస్కర్ బాబు గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గురుకుల పాఠశాలల కన్వీనర్ డి జయమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. మేం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు పశుపతి అంగయ్యరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాల్పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శుభదినం. మరి డిసెంబర్ అంటేనే క్రైస్తవులకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఆ పండుగని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్ని మరి ఈ మాసమంతా నాయకత్వంలో మరి ఈ రోజు మనం అందరం ఇక్కడికి చేరుకొని ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని మరి ఘనంగా జరుపుకుంటాం. మరి దీనందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మనకి రాష్ట్ర అధ్యక్షులు ఆగమన ప్రకాశాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని స్వరూపము కలిగిన వాడ అనే పాట పాడుకుందామండి. దేవుని స్వరూపము కలిగిన వాడ మనుషుని పోలికగా పుట్టినావు. దేవుని స్వరూపము కలిగిన వాడ మనుషుని పోలికగా పుట్టినావు. ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలంగా నిర్వహిస్తూ ఈరోజు రాష్ట్ర లింకాప్ చైర్మన్ గా మన జిల్లాకు రావడం, ఈరోజు మన కార్యక్రమం రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రామచంద్ర శాస్త్రులు మరి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి గారు మాజీ కార్యక్రమ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఒక కార్యక్రమం బోధించేవారు. దయచేసి తప్పకుండా ఎక్కువసేపు మరి ఇబ్బంది పెట్టడం, దయచేసి అందరూ క్రమశిక్షణ కూర్చోండి. చైర్లు ఉన్నాయి, అందరూ కూడా కూర్చోవలసి కోరుతా ఉన్నాం. సెమీ క్రిస్మస్ అంటే
క్రిస్మస్ అంటేనే మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏమంటే క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసము, నా కోసము, ఈ లోక ప్రజల కోసము రిక్తునిగా, ఒంటరిగా, ఏమి లేని వారిగా ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే ఆయన ఆది కాలం నుంచి కూడా ప్రకటన చూపించబడిందంటే నీవలే నీ పొరుగువారిని ప్రేమించము, నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా క్రీస్తుమార్గం ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుమార్గంలో ముందు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా మంది భక్తులు మాట్లాడారు కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడే భక్తులు కూడా చాలా సమయం తీసుకోకుండా దయచేసి 1-2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతాను. క్రిస్మస్ పండుగ గురించుకొని ప్రత్యేకంగా కొమ్ము రవివారం గారిని పాల్పడాల్సింది కోరుతాం. ఈ శ్రీకృష్ణుడు ఉద్దేశించి మొదటిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గౌరవనీయ పెద్దలు కొమ్మూరు రవిచంద్ర గారిని సంతోషం కోరుతాము. కూడా ఆయా రాజకీయ నాయకులు మనం చేసే పరిస్థితి లేదన్నా రాష్ట్ర స్థాయిలో మీరు క్రియాశీలంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే లోకేష్ గారు కావచ్చు, అన్ని శాఖల్లో కూడా మీకు పట్టుంది కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ లో పనిచేసే మన మాజీ ఉద్యోగులు ప్రత్యేకంగా మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అనేది తెలియజేస్తూ, చివరిగా రాష్ట్ర విఖ్యాత పెద్దలు, గౌరవనీయులు, నా ఉద్యమ గురువులు అన్న పిల్లి మాణిక్యరావు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. కార్యక్రమాన్ని మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా సభాధ్యక్షుడు సోదరుడు సుజన్ మాదిక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులకు, ముఖ్యంగా రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయన మా పార్టీలో చాలా మేము చూస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాల్లో చాలా ఫాస్ట్గా, ధైర్యంగా పార్టీలో చాలా ఆయన సేవలు గుర్తించి పదవి ఇచ్చినందుకు దానికి పూర్తిగా సమర్థులని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. బైబిల్లో 360 సార్లు భయపడకూడదు అనే పదము 360 సార్లు బైబిల్లో లిఖించబడింది. అంటే ప్రతిరోజు దేవుడు మనకు గుర్తించేస్తున్నాడు ఏమని, ప్రతిరోజు భయపడకూడదని. మీరు కూడా భయపడకుండా మన వాళ్ళకి మీకు చేతనైన సహాయ సహకారాలు గౌరవం తీసుకొని మన వాళ్ళు మంచి అభివృద్ధి పదవులు నడిపించడానికి దేవుడికి మంచి అవకాశాన్ని ఇచ్చాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన వాళ్ళకి మీకు చేతనైన సహకారాలు అందిస్తాయని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పాల్గొంటూ ఉంటారు. మనం చూసే క్యాలెండర్లో మన యొక్క డేట్స్ అన్ని కూడా క్రీస్తు పేరుని బిగినవుతూ ఉంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని బిగినవుతుంది. ప్రపంచం మొత్తము కూడా అదే క్యాలెండర్లో ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకించి సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ మాదిగ జాతిలోని ఒక ఉపకులము మనకి క్రీస్తు కంటే ముందే మగ సామ్రాజ్యం అంటే మౌర్యులు, చంద్రగుప్త మౌర్యులు, అశోక నకులు కూడా భారతదేశం మొత్తాన్ని పరిపాలించుకున్నారు. తర్వాత స్వతంత్రం వచ్చే నాటికి కాలానుగుణంగా ఈ మాదిగ ఉపజాతి మొత్తము కూడా బానిసలుగా మారారు. వీళ్ళకి ఒకరి కింద అగ్రకులాల కింద పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఉన్నటువంటి వివిధ అనగాహన వర్గాల మొత్తము కూడా ఆ సమయంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయానికి, పూజలకి పోయినటువంటి పరిస్థితి లేదు. ఆ సమయంలో 1600 కాలంలో విదేశీయులు వచ్చి క్రిస్టియానిటీ తీసుకొచ్చారు. జాతి, దయ, కరుణ, దీనికి అనగాన ప్రజలంతా కూడా అట్రాక్ట్ అయ్యారు. అనగాన ప్రజలంతా ఒక చోట చేరడానికి, చదువుకోవడానికి, ఒక వస్త్రధారణ నీటిగా ఉండడానికి, ఒక మంచి జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది క్రిస్టియానిటీ ఉంటాయని చెప్పేసి చెప్పగలం. మనం ఈ దేశంలో ఈ విధంగా అనగాన ఒక చోట ఈ సంఘం చేయలేమంటే దానికి క్రిస్టియానిటీ అని చెప్పగలం. లేకపోతే బానిసత్వం ఇంకా
ఇంకా కొనసాగారు. నాకు తెలిసి మన అనగా పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ తరఫున నమస్కారాలు. మరి ఈరోజు మన సృజన్ మాది గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం చాలా మంచి కార్యక్రమం. మా ఎస్సీ కార్పొరేషన్ తరఫు నుంచి అన్ని వేళలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు లింకాప్ చైర్మన్ గారు శ్రీ టి మాణిక్యరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కగా నిర్వహించడానికి పూనుకున్నటువంటి సుజన్ మాది గారు, బ్రదర్ సుజన్ మాది గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నాకు ఒక్క నిమిషం అనేది సరిపోదని నేను అనుకుంటున్నాను. కొంచెం నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఎందుకంటే బీయింగ్ ఏ టీచర్ నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. సో అందరూ కూడా దయచేసి నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం గురించి 1 వీక్ బ్యాకే నాకు సార్ చెప్పడం జరిగింది, సృజన్ మాదిగ గారు. సో ఆ రోజు నుంచి నేను ఈ కార్యక్రమం గురించి ఎదురు చూస్తున్నాను. ఈ రోజు అనుకోకుండా మా బ్రదర్స్ డాటర్ చనిపోయింది. ఈరోజు నేను వెళ్ళాలి, కానీ ఈ కార్యక్రమానికి రాకుండా వెళ్తే కావాలని నేను రాలేదు అనుకుంటారని చెప్పేసి నేను ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి మధ్యాహ్నం తర్వాత వస్తానని చెప్పేసి నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నేను చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది ఆత్మీయుల మధ్య జరుపుకోవాలనేటువంటి ఈ మంచి ఉద్దేశానికి నేను తలవచ్చి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. సెమీ క్రిస్మస్ అంటేనే ఒక ప్రేమ, శాంతి, అలాగే ఎదుటి మనిషిని, సాటి మనిషిని గౌరవించడం, ప్రేమించడం, అలాగే ఓర్చుకోగలగడం. ఎదుటి మనిషిని ముందు ఓర్చుకోవాలి అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి సందేశం. సో ఒక మనిషి నాకు కష్టాలు రాకూడదని కోరుకుంటాడు, దాన్ని మనిషి తత్వం అంటారు. నాకున్న కష్టాలు ఎదుటి వారికి రాకూడదు అని కొంతమంది కోరుకుంటారు, వాటిని మానవత్వం అంటారు. నేను కష్టపడుతూ కూడా నా శత్రువు కూడా ఇటువంటి కష్టాలకి గురి కాకూడదు అని కోరుకున్నటువంటి వ్యక్తిని మహనీయ తత్వం అంటారు. సో అటువంటి తత్వాన్ని బోధించినటువంటి మన దేవదేవుడైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఈ ప్రపంచానికి, మానవాళికి అందించేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం క్రిస్మస్. ఈ డిసెంబర్ అంటేనే ఒక ఫెస్టివ్ సీజన్. ఈ సీజన్ లో అందరూ చాలా సంతోషంగా, శాంతిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం క్రిస్మస్ కార్యక్రమం. సో ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషి కూడా త్వరపడి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మానవత్వం అనేటువంటి దాన్ని ఎదుటి మనిషికి ఎలా బోధించాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఒక